ఓకే మాస్టర్స్, మనము యాజ్ యూజువల్గా బాబా గారి జ్ఞానామృతాన్ని ముందు చెప్పుకుని మెడిటేషన్ చేస్తున్నాము. అయితే మనము పూర్వపు అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము? విషయానందం గురించి చెప్పుకున్నాం, రైట్? విషయానందం అంటే విషయము అంటే ఏంటి? మనస్సు బుద్ధి. మనస్సు బుద్ధి అనేది విషయంలోకి వస్తుందన్నమాట. ఈ మనస్సు బుద్ధి ఇన్వాల్వ్ చేస్తూ చేసే ఏ పనైనా కూడా విషయానందంలోకి వస్తుంది. అంటే విషయ ఆనందం అనే మాట ఎందుకు వచ్చింది అంటే, ఈ మనస్సుని బుద్ధిని రెండిటినీ కూడా మనం మిళితం చేసి చేసే ప్రతి పని నుంచి మనకు ఆనందము కలగాలి. ఏది ఏ పనైనా కావచ్చు. అంటే అటువంటి పనులు చెయ్యాలి. అంటే అటువంటి పనులు చేస్తేనే బుద్ధికి మనసుకి గాయాలు తగలకుండా ఉంటాయి. అప్పుడు మనకి ఆనందమే. మన బాధంతా ఏంటి? దుఃఖమే కదా మానవునికి పెద్ద బాధ. దుఃఖమే మానవునికి పెద్ద బాధ. ఆ దుఃఖమే గనక లేకపోతే వాడికి ఆనందమే. ప్రత్యేకంగా ఆనందం కోసము ఏవో చేయాల్సిన పని లేదు. దుఃఖం అనేది లేకపోతే, మనస్తాపం అనేది లేకపోతే వాడు ఆనందమే. ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. సో ఇక్కడ విషయానందం అనేది చాలా ఇంపార్టెంట్. మనస్సు బుద్ధి రెండు ఇన్వాల్వ్ అయ్యి జరిగే ఏ పనైనా కూడా మనము తగు విధంగా చేస్తే, అందుకే ఏమన్నారంటే బాబా గారు, ఆ రెండిటిని భగవంతునికి అర్పించమన్నారు. అంటే ఏ పని చేసినా బాబా గారిని అక్కడ పక్కన పెట్టుకోమన్నారు. సో అప్పుడు ఎప్పుడైతే బాబా గారు పక్కన ఉంటారో, అంటే ఆ రెండిటిని నువ్వు ఎప్పుడైతే ఆయనకి సమర్పించేశావో, ఆటోమేటిక్గా నీ బుద్ధిని నీ యొక్క మనస్సుని ఆటోమేటిక్గా సరైన దారిలోనే పడిపోతుంది అన అటువంటి మార్గం వేసిస్తారు. ఇక దుఃఖం అనేది ఇక దరిజేరదు. సో అప్పుడు నీకుండే వచ్చేది ఆనందమే. దానినే విషయానందము అని బాబా గారు చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్పారు? ఏదైనా ఒక ఆ, ఆ, అది ఏ విషయమునందు మనము కర్మ చేస్తున్నా కూడా దాన్ని ముందుగా బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో, అప్పుడు ఆ పర్టికులర్ విషయం కావచ్చు, వస్తువు కావచ్చు, పరిస్థితి కావచ్చు, స్థితి కావచ్చు, దానిని అంగీకరించాలా లేదా, అనుభవించాలా లేదా అనే ప్రశ్న ఆటోమేటిక్గా నీకు వస్తుంది. నువ్వు వేస్తావు, నీ మైండ్లోకి వస్తుంది. మైండ్లోకి వచ్చిన వెంటనే మన ఇంట్యూషనే బాబా గారు కాబట్టి నీకు సమాధానం కూడా అప్పుడే ఏర్పడుతుంది. సో ఏది అనుభవించుటకు తగదో దాన్ని విడిచిపెట్టేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. చెయ్యాలా వద్దానికి డైలమా ఉండదు, ద్వంద్వం అనేది ఉండదు. అంతా కూడా అద్వైతమే. ద్వంద్వంగా ఎందుకు బ్రతకరాల్సి వస్తుంది మానవుడికి? ఎందుకంటే వాడికి ఏమీ తెలియకపోవడం వల్ల, అజ్ఞానంలో ఉండడం వల్ల, కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేయకపోతే ఎలా ఉంటుంది, ఇది చేస్తే దీనికి వచ్చే పర్యవసానం ఏంటి, అది చేస్తే దానికి వచ్చే పర్యవసానం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా టైం వేస్ట్ చేస్తున్నాడు మానవుడు. వాడికి చాలా ఈజీగా తెలుసుకునే మార్గము ఉన్నప్పటికీ కూడా లోపల మార్గము ఉన్నది. ఆత్మ అనేది ఒకటి ఉంది. అది ఇంట్యూషన్, అది మాట్లాడుతుంది, పలుకుతుంది. ఆయన దాన్ని వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి, బయట ఎక్కడికో భౌతిక ప్రపంచంలోకి ఎక్కడికో వెళ్ళిపోయి ఏవేవో కష్టాలు పడుతూ ఉంటాడు మానవుడు. సో బాబా గారే ఇంట్యూషన్లో పెట్టుకుంటే, బాబా గారే ఇంట్యూషన్ అయినప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి కూడా బాబా గారికి సమర్పించేసినప్పుడు, అది మంచి అయినా చెడైనా, నీకు వచ్చిన మంచి ఆలోచన చెడు ఆలోచన సమర్పించేయి, ఆయనే సరి చేసేస్తాడు. కరెక్టా కాదా, అదా ఇదా ఇదా అని చెప్పేసి. సో అది ఇక్కడ చెబుతున్నారు. ఈ విధంగా మన దుర్గుణములన్నిటినీ కూడా అన్నీ కూడా నిష్క్రమించును. మన శీలము చక్కబడును. శీలము అంటే కేవలం అదే అనుకోవడానికి లేదు. శీలము అంటే ప్రవర్తన. ప్రవర్తన అనేది ఎందుకు? ప్రవర్తన మనకి బాగుంటేనే, సరైన ప్రవర్తనతో ఉంటేనే మనము స్కిల్స్ని డెవలప్ చేసుకోగలము, మన క్వాలిటీస్ని డెవలప్ చేసుకోగలము, లేని క్వాలిటీస్ని కూడా కొత్త వాటిని నేర్చుకోగలము, తెచ్చుకోగలము. మరి ఇవన్నీ కూడా ఆగిపోతాయి. దేనివల్ల? ప్రవర్తన బాగోలేకపోవడం వల్ల. ప్రవర్తన అనేది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధి మనసుతో కలిసి పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట. కావాలంటే చూడండి, మన 5 ఫింగర్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది శరీరము,
ఇది మనసు బుద్ధి. కావాలంటే చూడండి, ఈ రెండు ఫింగర్స్ దగ్గరగా ఉంటాయి ఎవ్వరికైనా సరే. ఇలా దూరం దూరం చేయడం చాలా కష్టం. ఇది చూడండి, ఎంత దూరమైనా పెట్టచ్చు. ఇది దూరం పెట్టచ్చు, ఇది దూరం పెట్టచ్చు. కానీ రెండిటిని మనం దూరం చేయలేము. ఇది మనసు, ఇది బుద్ధి. ఈ రెండు కూడా చాలా క్లోజ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. అది చెప్పే తీరే మన మన 5 ఫింగర్స్ ఆ విధంగా ఉండడము. ఓకే. సో అది మనకి చెప్పిన ఆ, ఇది. నెక్స్ట్ సుధాముని కథ నుంచి ఏం చెప్తున్నారో చూద్దాము. పై కథ చెప్పుచున్నప్పుడే హేమడ్ పంత్కు సుధాముని కథ కూడా జ్ఞప్తికొచ్చింది ఏమిటో. అందులో కూడా ఇదే నీతి ఉన్నది. సుధాముని కథ కనుక దీన్ని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి యొక్క సహపాఠి సుధాముడు వాడును, గురువ సుధాముడను వాడును, సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. ఓకే. కృష్ణుని యొక్క గురువు మీకు తెలుసు కదా, ఆయన సాందీపుడు. కృష్ణుడు కృష్ణుడు దేవుడే. ఆయన స్టార్ట్ అయినదే అనాహత చక్రస్థాయి నుంచి స్టార్ట్ అయ్యాడు. విశ్వాన్ని తనలో అప్పటికే పెట్టేసుకుని ఉన్నాడు. అతను అవతరించినాడు. అతను ఒక ఒక సర్టెన్ ఒక పర్పస్ కోసం వచ్చాడు ఆయన. అప్పటికే పరమాత్మ అతను. అయినప్పటికీ కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత కొంత లెర్నింగ్ అనేది ఉంటుంది. అది ఎంత హయ్యెస్ట్ ఆత్మ అయినప్పటికీ కూడా ఆ లెర్నింగ్కి ఒక గురువు అనేవాడు అవసరం. కృష్ణుడికి కూడా గురువు ఉన్నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత. అది గమనించండి. మరి మనకు లేకపోతే ఎలాగా? కృష్ణుడు అంతటి వాడికే ఆయన వస్తూనే తల్లికి ప్రపంచానికి తన స్థాయి అంటే తెలియపరిచేశాడు, నోరు ఓపెన్ చేసి విశ్వాన్ని చూపించి. అటువంటి వాడు కూడా కొంత లెర్నింగ్ భూమి మీద జరిగింది. ఆయనకి కూడా గురువు ఉన్నాడు. ఆయన పేరు సాందీపుడు. మరి మన పరిస్థితి ఏమిటి? మనకి లేకపోతే ఎలాగా? మనం లెర్న్ చేయకపోతే ఎలాగా? సో ఆ సాందీపని ఆశ్రమంలో వీళ్ళందరూ క్లాస్మేట్స్. ఎవరు? కృష్ణుడు, బలరాముడు, ఆయన సహపాఠి ఎవరు? సుధాముడు. వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్. వీళ్ళ సాందీపని ఆశ్రమంలో నివసిస్తున్నారు. అప్పటికి పిల్లలు పిల్లలు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపాడు. మరి అప్పుడు ఆ రోజుల్లో గురుకులం కదా, గురువుకి గురువు పత్నికి సేవలు చేయడము ప్లస్ ఏమో అన్నీ కూడా గురువు గారి ఆశ్రమంలో చేయాల్సిన పనులన్నీ శిష్యులు చేయడము, ఆయన దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవడం, అంత గురుకుల సిస్టమ్ అప్పటికి. ఇప్పుడు మనలాగా సిస్టమ్ కాదు కదా. ఆయన కృష్ణుడు దేవుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా చేశాడు, కట్టెలు కొట్టి తెచ్చాడు, చెందాడు మిగతా పిల్లల్లాగా. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపింది. సో సుధాముని కూడా పంపింది, నువ్వు కూడా వెళ్ళరా, కట్లు కొట్టురా, వాళ్ళిద్దరే కాకుండా అనేసి వాళ్ళ ముగ్గురికి కూడా శనగలిచ్చి పంపించింది చేతిలో. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవ ఆగటం మంచిది అన్నాడు. ఆహా, నో నో సారీ. అలాగే. సో అయితే దాదా, నాకు నీళ్లు కావాలను, నాకు దాహం వేయుచున్నది అనేసి అని అడిగాడు కృష్ణుడు అనుకుంటా. ఇప్పుడు సుధాముడు ఏమన్నాడంటే, ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువు ఆగటం మంచిది అన్నాడు. కానీ తన వద్ద శనగలు ఉన్నవని కొంచెం తినమని అనలేదు. చూడండి, ముగ్గురికి ఇవ్వలేదు, సుధాముడికే ఇచ్చింది ఆవిడే శనగలు. సో నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పాటు కట్టెలు కొట్టడానికి అని చెప్పి సుధాముడి చేతులు శనగలు పోసింది. సరే, శనగలు పోసింది కదా. సరే, ఈ లోపల కృష్ణుడు ఏమన్నాడు, నాకు ఆ నీళ్లు కావాలి, దాహం వేస్తుంది అన్నాడు. సుధాముడు ఏమన్నాడు, ఉత్తగడపతో నీళ్లు తాగకూడదు, కొంచెం ఆగి తాగు అన్నాడు. అంతేగాని నా దగ్గర శనగలున్నాయి, ఆవిడ ఇచ్చింది నాకు, నేను కొంచెం ఈ శనగలు తీసుకొని ఇవ్వలేదు. సో కృష్ణుడు అలసిపోయి ఉండుటచే సుధాముని తొడపైన తల ఉంచి గుర్రు పెడుతూ నిద్రపోయాడు. ఇది కనిపెట్టిన సుధాముడు తన జేబులోని శనగలు అప్పుడు తీసి తినడం ప్రారంభించాడు. అంటే కృష్ణుడికి బలరాముడికి ఇవ్వడానికి ఇష్టం లేదు ఆయనకి, తాను ఒక్కడే తినాలని. సో వీళ్ళిద్దరూ, ఈయన అలసిపోయి నిద్రపోయాడు, ఆ బలరాముడి సంగతి రాయలేదు. సరే, వీళ్ళెవరు ఇక్కడ లేరు కదా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నిద్రపోయాడు కదా అని అప్పుడు జేబులోంచి తీసి శనగలు తినడం మొదలుపెట్టాడంట. అయితే హఠాత్తుగా అప్పుడు కృష్ణుడు అన్నాడంట, అంటే పడుకునే గుర్రు పెడుతూనే, దాదా ఏం తింటున్నావు, ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లా నేను, తినుటకేమున్నదిలే, నేను చలితో వణుకుతున్నాను అంతే,
నా పండ్లు టకటక కటకటాం అంటున్నాయంతే, విష్ణు సహస్రనామాన్ని కూడా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడంట. ఇది విని సర్వజ్ఞుడగ కృష్ణుడు, ఆయన సర్వజ్ఞుడు కదా, సో అటు ఆయన యొక్క పరిస్థితి, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో క్లాస్మేట్స్ కూడా చూసుకోలేదు. ఇట్లా అన్నాడంట కృష్ణుడు. నేను ఒక స్వప్నాన్ని కంటిని. ఏంటి, నీ నిద్దట్లో ఉండే నేను ఒక స్వప్నాన్ని చూశాను. ఇప్పుడు ఈ నిద్దట్లో అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటవని అడగగా, ఏమున్నది తినుటకు మన్నా అన్నాడు. అనగా తినుటకేమీయూ లేదని భావము. రెండవ వాడు తదాస్తు అనెను. దాదా, ఇది ఒక స్వప్నం, నాకివ్వకుండా నీవేమి తినవని నాకు తెలుసులే. స్వప్న ప్రభావంతో నీవేమి తినుచుంటున్నావని అడిగి తిని అనేసి కృష్ణుడు మళ్ళా అక్కడ సర్వజ్ఞుడు గాని అతని లీలలు గాని తెలిసి సుధాముడిట్లు చేసి ఉండడు అని చెప్పేసి అనేసి అన్నాడు. అంటే ఈయనకు అన్నీ తెలుసు. ఆ నిద్దట్లో ఉంటూనే ఇక్కడ సుధాముడు ఏం చేస్తున్నాడో కనిపెట్టాడు. కనిపెట్టి దానికి అనుగుణంగా ప్రశ్న వేశాడు. ఏం తింటున్నావు అంటే, నాకు ఇలా స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలోనేమో నేను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకడు ఇంకొకడు వస్తువులు తింటున్నాడు. తింటూ ఉంటే ఏంటి తింటున్నావు అంటే ఏముందిలే, మన్నా తినడానికి ఏమీ లేదు అన్నాడు వాడు. అప్పుడు వీడు తదాస్తు అన్నాడు. ఒక స్వప్నమేలే, నాకివ్వకుండా నువ్వు మాత్రం ఏం తింటావులే అని ఒక సెటార్ విసిరాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని అది సుధాముడికి తెలిసి ఉండలేదు. ఇతను సర్వజ్ఞుడు, అన్ని లీలలు ఇతను కలవాడని సుధాముడికి తెలియదు. కాబట్టి అతడు చేసిన దాన్ని తానే వచ్చను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతని ఉత్తరకాలం అంతయు గర్భదారిద్ర్యముతో బాధపడవలసి వచ్చును. ఎవరు? ఈ సుధాముడు. చూసారా, తదాస్తు అనేశాడు కదా. ఇతను ఇతను తదాస్తు అనేశాడు. అంటే అంటే కలలో వచ్చింది నాకని చెప్పాడు. కానీ కలలో అయినా ఇలలో అయినా కూడా వీళ్ళ ఒక మాట అన్నారంటే అది జరిగిపోతుంది కాబట్టి తదాస్తు అన్నాడు. సో ఇతని యొక్క ఇది సుధాముడికి తెలియలేదు. తెలుసుంటే ఇలాంటి పని చేసి ఉండకపోయేవాడు. అది చెబుతున్నాడు ఇక్కడ. సో అందువల్ల ఇతనికి శ్రీకృష్ణుడికి సుధాముడు చాలా ప్రియమైన స్నేహితుడే. కానీ ఉత్తరకాలం అంతా కూడా అతను గర్భదారిద్ర్యంతో బాధపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు నా 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 వస్తువు నువ్వు తింటున్నావు అని అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి? నా వస్తువు అంటే అది శనగలు ఈయనేదో అక్కడ వేపి చేసి ఈయన ఇచ్చినవాడని కాదు. ఈ విశ్వంలో విశ్వవ్యాప్తమై ఉన్న ఆత్మలు ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తమైన పరమాత్మ కదా. ఏది ఇచ్చినా కూడా, ఏది మనము స్వీకరిస్తున్నా కూడా, గాలి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అది వారు ఇస్తున్నారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేము. సో అది వారిదే, ఆ విశ్వానిదే, నేచర్దే. నేచర్లో ఒక భాగం అయిపోయారు వీళ్ళు. సో అందువల్ల నా వస్తువు నాకు పెట్టకుండా తింటున్నావు అనేటప్పుడు అక్కడ అర్థం చేసుకోకుండా అతను ఏమన్నాడు? ఆ ఏముందిలే నా దగ్గర మన్ను అన్నాడు. సో ఓకే తదాస్తు అనేసాడు. సో దానివల్ల అతను గర్భదారిద్ర్యాన్ని అనుభవించాడు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికడ అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించటానికి ఇచ్చాడు. ఆఖరికి అది ఆఖరికి అతను పొందిన ఆ శాపము అనేది అంటే కావాలని చేసినది కాదు. ఇక్కడ కృష్ణుడు ఏదో పగబట్టి చేయలేదు. అక్కడ ఏంటంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ మనం అర్థం చేసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాము అంటే ఇక్కడ కృష్ణుడు అని ఒక సగుణ స్వరూపం మనకు కనబడంగానే ఈ కృష్ణుడు అనేవాడు ఆ సుధాముడికి స్నేహితుడు అయినప్పటికీ కూడా అలాంటి శాపం ఇచ్చాడు అనేటువంటి భావన కలిగే అవకాశం ఉంది. కానీ నిజానికి అది కాదు. ఇక్కడ నేచర్ అనేది ఎప్పుడూ కూడా మన మీద పగబట్టదు. కానీ మనకి ఏం కావాలో అది ఇచ్చేసే లక్షణం దానికి ఉంది. అది ప్రాబ్లం. అందువల్ల మన పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ మాట్లాడాలి, పాజిటివ్ పనులే చేయాలి. లేకపోతే నెగిటివ్ మాటలు, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ పనులు చేసి ఓహో వీడికి ఇది కావాలి అదే ఇస్తుంది. అది ప్రాబ్లం అక్కడ. అది నేచర్ యొక్క లక్షణం. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లక్షణం ఎలా ఉంటుందో నేచర్ది ఆ లక్షణము. అంతే కదా, ఆ లక్షణాన్ని వాడుకున్నారు కదా రాక్షసులందరూ కూడా. మీకు అర్థమైందా? రాక్షసులందరూ కూడా బలమైన కోరికలతోటి, అది కూడా విపరీతమైన నాన్ సెన్స్ కోరికలు. వాడు మరణం వద్దంటాడు, మరొకడు ఇంకోటి అంటాడు. వాళ్ళు అటువంటి కోరికలు ఎందుకు కోరారు?
ఆ నేచర్కి. వాళ్ళకి తెలుసు నేచర్ అనేది మనం ఏమడిగినా ఇస్తుంది. ఇస్తుంది. ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా వాడకపోతే దాని పర్యవసానం కూడా నువ్వు ఆ, పొందవలసి ఉంటుంది. ఆ పార్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు విషయం అప్పుడు ఆలోచిద్దాంలే, ముందు ఏదో మనకు కావాల్సిన ముందు రాని ఈ నేచర్ దగ్గర నుంచి. సో ఆ ఆ ఆ లెక్కలో పోయారు వాళ్ళు. అందుకే అందరూ నశించారు. రాక్షస జాతి మొత్తం నశించింది. బలమైన వాళ్ళే వాళ్ళు కూడా. వాళ్ళకి నిష్ట ఉండొచ్చు, కొంతమంది నిష్ఠతో రావణాసురు లాంటి వాళ్ళు అది మహా నిష్ఠా గరిష్ఠులు అయి ఉండొచ్చు. కానీ అందరు రాక్షసులు అలా ఉండరు అనుకోండి. బట్ ఎవరైతే ఏంటి, నశించారా లేదా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సెకండ్ పార్టీని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, స్వార్థం. మేం బాగుంటే చాలు, మా కోరికలు, మేము మా యొక్క శక్తి, మా యొక్క ఇది, మేము త్రిలోక విజేతలం అయిపోవాలా, ఇంద్రుని లాగేయాలి, మొత్తం భూమి దేవుడు అందరినీ కూడా మా కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు ఇదే విపరీతమైన కోరికలు వాళ్ళకు. అంతే తప్ప అంతే తప్ప ఆ ఆ, దైవత్వం అనేది వాళ్ళకి లేదు. సో మేము బాగుండాలి, మాతో పాటు అందరూ బాగుండాలి అనేటువంటి అటువంటి మైండ్ సెట్ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎన్నో రకాల లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాల్లో 14 రకాల ఆ, స్థితిగతులు ఉంటాయి. ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి తగిన ఆత్మస్థాయిలతో ఉంటారు ప్రాణులు. అక్కడ కూడా లైఫ్ ఉంది. ప్రతి లోకంలో కూడా లైఫ్ ఉంది, కేవలం మన భూమి మీదే కాదు. మనం గనక ఆ ఆ పర్టికులర్లో ఏదో ఒక పర్టికులర్ లోకానికి వెళ్ళి అక్కడ మనం జీవించాల్సి ఉంటే దానికి తగినట్టుగా ఉంటాం మనం. సో కాబట్టి లైఫ్ అనేది అన్ని లోకాల్లో ఉంది. సరే ఉండని, మేమున్నాము కదా వాళ్ళు ఉండని అనేటువంటి భావన వాళ్ళకి ఉండదు. సో అందుచేతే ఆ జాతి నశించింది. సో కాబట్టి ఈ ఈ నేచర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నేచర్లో ఒక భాగమై ఈ కృష్ణుడు, ఆ నేచర్లో ఒక భాగమై ఈ షిరిడి సాయిబాబా, ఆ నేచర్లో ఒక భాగమే ఈ శివుడు. సో మనం ఏం అడుగుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇది జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గబుక్కున తదాస్తు అనేసి ఇదే ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. సద్గురు అంటారు, మనకు మీరు కోరిన కోరికలన్నీ జరగవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు మీరు కోరుకున్నవన్నీ మీకు జరగకపోవడం దానివల్ల మీరు 10 కాలాల పాటు ఉంటారు అంటాడు జగ్గి వాసుదేవ్ సద్గురు కూడా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇలాంటి విషయం మీద ఆయన కూడా చెప్పినారు. ఎందుకంటే మనకు అడగడం తెలియదు, ఎటువంటి కోరిక కోరాలో తెలియదు. గబుక్కున ఆ నేచర్ గనక తదాసు తదాసు పెద్దానికి అనేసిందంటే అయిపోయా. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది ఇది. సో ఆఖరకు ఆవిడ, అతని భార్య కష్టం చేసి సంపాదించిన దానితో ఈ కృష్ణుడు సుధాముని చూడ్డానికి ఎప్పుడో వెళ్తాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈయన 16 ఏళ్లకే మధురను వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. ఈ టు డూ ద నెక్స్ట్, అతని యొక్క దేనికి వచ్చాడో అది చేయడానికి. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా ఈ రాజకీయపు ఇదిలో ఉంటాడు కృష్ణుడు పూర్తిగా. ఎప్పుడో చాన్నాళ్ళకి మళ్ళీ ఆ సుధాముడిని చూడడానికి వెళ్తాడు. అప్పటి వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు. భార్య ఏదో కష్టపడి సంపాదించిన దాంతో కొంచెం అటుకులు చేసి ఆ అటుకులు కృష్ణుడికి సమర్పిస్తుంది అనమాట. అది చాలా భక్తితో చేస్తుంది ఆవిడ. దానిపైన కూడా చాలా పెద్ద ఇది ఉంటుంది యాక్చువల్గా. చాలా భక్తితో చేస్తుంది, అందులో సమర్పణ ఉంటుంది అనమాట. ఆ దాని వల్ల కృష్ణుడు ఆమెకు వరం ఇస్తాడనమాట. దానివల్ల ఒక బంగారు పట్టణం అనుభవించడానికి ఇచ్చేస్తాడు ఆయన. ఆ ఇవ్వడము అనేది వాళ్ళకు అదే అదే మరి దేవుడి నేచర్కున్న ఇది. అప్పుడు ఎవరికైతే దగ్గరున్న వారికి ఇవ్వకుండా తిను అలవాటు ఉండునో అది ఎప్పుడూ కూడా దేవునికి సమర్పించి దగ్గరున్న వాళ్ళకి తప్పకుండా పెట్టాలి. మన చుట్టూ ఎవరైనా కూర్చుంటే, మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా, ఒకవేళ వాళ్ళెవరూ లేకపోయినా దేవునికి కూడా మనము పెట్టాలన్నమాట. దేవునికి కూడా సమర్పణ అనేది చెయ్యాలి. అలా చెయ్యకుండా దేవుడికే అవసరమా ఏదో అట్లా కొంతమంది రకరకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడాను చెయ్యకూడదు. సో శృతి కూడా దీనినే నొక్కి చెబుతున్నది.
మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనే హాస్య రూపంగా యుక్తితో బోధించెను. అయితే మరి కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా, అవి దేవుడికి పెట్టవచ్చా? దేవుడికి పెట్టకూడదు, అంటే నువ్వు తినకూడదు. నెక్స్ట్, అన్నా చించనీకరు మావి షీబాయి. హేమడ్ పంత్ ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించను. ఏమిటో చూద్దాం. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చించిణీకరి అను భక్తుడు ఒకడు గలడు. దామోదర్ ఘనశ్యామ్, అతనికి ఉరఫ్ అన్నా చించిణీకర్ పెద్ద పేరు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్య పెట్టువాడు కాదు. ఓకే. ఆ, ఉన్నదున్నట్లు చెప్పేస్తూ ఉండేవాడంట ఇతను. సో ఎప్పటికప్పుడే తేల్చేసుకుండేవాడంట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అంటే ఏది కూడా ఇంకా మనసులో ఉండకూడదు, అప్పటికప్పుడు అన్నీ జరిగిపోవాలన్నమాట. అలాంటి వ్యక్తి అతను. అయితే బయటికి కఠినంగా కనిపిస్తాడు, హఠం చేసేవాళ్ళ కనిపిస్తాడు, కానీ మా హృదయంలో చూస్తే చాలా మంచివాడు. ఎందుకంటే ఏది మనసులో దాచుకోడు కదా. అతను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు, అలాగే ఏదైనా అడగాలంటే అడిగేస్తాడు, తేల్చేసుకుంటాడు, అక్కడతో ఫ్రీ అయిపోతాడు. అటువంటి వాడు ఎప్పుడు అటువంటి వాడికి హృదయం ఎప్పుడు మంచిగానే ఉంటుంది. నక్కజిత్తుల వాడు కాడు, అందుచే బాబా వాడిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కటడా పైన వేసియుండు దానిని, మరి ఏంటో అది, తోముచుండెను. ఇతను ఏం చేశాడు? అందరూ కూడా సేవ చేస్తున్నట్లు ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముతున్నాడంట. కుడివైపు ఒక ముసలి వితంతువు వేణుబాయ్ కౌగిల్ని కౌజల్ కౌజల్గి అను ఆమెను ఉండెను. కుడివైపు ఒక ముసలి వితంతువు కూర్చుంది. ఆమెను బాబా అమ్మా అని పిలుచుచుండెను. ఇతరులు మావీషీబాయి అని పిలుచుచున్నారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వ్రేళ్ల అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుంది, కొంచెం గట్టిగా చేస్తుందంట. బాబా వీపు, కడుపు కలిసిపోనట్లుగా కనిపించుతుంది, అంటే ఆవిడ చేసే విధానానికి. ఇంకొక పక్క అన్న తోముచుండెను. మావిషి బాయి ముఖము కిందకు మీదకు అవుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయింది. హాస్యమాడు నైజము గల దగుటచే ఆమె ఇట్లంది, ఓహో, ఈ అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అనెను. అంటే జోకులు, సరదాగా జోకులు వేసుకుంటూ బాబాగారు పనులు చేస్తున్నారు. అలాగా అన్నదట ఆమె. అంటే నేను వెర్రివాడినా, నీవే కలహమునకు కాలు దూచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూసి నవ్వుకుంటున్నారట. ఇద్దరు ముసలోళ్లే, కానీ అలా. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచారు. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకున్నటచో కొనినచో దానిలో అనౌచిత్యమేమి అన్నారు. బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందారు. అందరూ సరదాగా నవ్వారు. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులయ్యారు. సో అదనమాట. అంటే మనం మాట్లాడే విధానముతో కూడా ఎట్లాగంటే మనస్సుని రంజింపజేయడం, అది మన మనసే కాదు, ఎదుటివారి మనసును కూడా రంజింపచేసే విధంగా ఉండాలి. సో అవి చేసినది కూడా ఇది మనం మాట్లాడుకుంటే మనస్సు బుద్ధి గురించి కదా. మన మనసుని రంజింపజేయడం అంటే మన బుద్ధి సరిగ్గా, అంటే మనము ఒక ఏదైనా జరుగుతోంది, జరిగిన దాంట్లో నుంచి ఒక సరైన మీనింగ్స్ మనం తీయాలంటే మన బుద్ధి ఎదురువారి మనసును రంజింపజేయగలిగే విధంగా మాట్లాడే విధానము, ఈ రెండు కూడా కనెక్టెడ్ కదా. అది ఇక్కడ చెబుతున్నారు. బాబా నైజము భక్త పరాయణత్వము. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయడానికి అనుమతించేవారు. దీనిలో ఇతరులు జోక్యం కలుగు చేసుకుంటే బాబాకి ఇష్టము ఉండేది కాదు. ఒక ఉదాహరణ, ఈ మావిషి బాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించి బలమును చూచి ఇతర భక్తుల ఆతురపడిరి. వారిట్లనిది, అమ్మా, కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సట్కాను నేలపై కొట్టారు. వారి కండ్లు నిప్పుల కణాల వలె ఎర్రనైపోయింది. బాబాను చూచుటకెవరికి ధైర్యం లేకుండా పోయింది. బాబా సట్కా చివరన
రెండు చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోకి గుచ్చుకున్నారంట కోపంతో. ఆయనే ఓ సట్కా తీసుకుని "యా" అని గుచ్చేసుకున్నారంట. ఇంకొక చివరను స్తం స్తంభమునకు నాటించారు, ఇంకొక చివరను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెనంట. అంటే మనకి ఒక ఒక వైపు ఏమో ఆ స్తంభానికి, ఇంకో వైపు ఏమో ఆయన పొట్టలోకి, అట్లా అంటే మొత్తం అదంతా కూడా పొట్టలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది కదా. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేగులు ప్రేలుననుకొనిరి. వీళ్ళందరూ పొత్తి కడుపు పేలిపోతుందేమో అనుకున్నారంట. బాబా క్రమముగా స్తంభం వైపు పోవుచుండెను. అంటే ఇంక అలా లోపలికి వెళ్తుంటే స్తంభానికి దగ్గర అయిపోతున్నారంట. అది లోపలికి పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టంను అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమన్నారు. మంచి ఉద్దేశంతో వారి ఈ మాటలనేది. దానికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపోయారు. ఏమీయూ చెయ్యలేక కనిపెట్టుకుని అలా చూస్తూ ఉండిపోయారు. అదృష్టమొచ్చే బాబా కోపం తగ్గింది. సటకాన్ని విడిచి గద్దెపై కూర్చున్నారు. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరుల జోక్యము కలగజేసుకుని రాదని నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. అది. ఓం శ్రీ నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 24వ అధ్యాయము సంపూర్ణం. ఇప్పుడు ఇది ఈ ఎగ్జాంపుల్ కొంచెం విపరీతంగా అనిపిస్తుంది. అంటే అప్పుడున్న పరిస్థితి, మనుషులు అవన్నీ ఆ, మన కళ్ళతో చూడలేదు, మనకు తెలియదు కానీ బట్ నిజానికి ఇది కరెక్ట్. ఎవరైనా ఒక స్పిరిచువల్ సేవ చేస్తున్నప్పుడు వారికి మనం చేయూతనివ్వాలే తప్ప ఆపమని కానీ, లేకపోతే అనవసరంగా పుల్లలు పెట్టడం కానీ, లేకపోతే లాక్కోవడం కానీ, కాంపిటీషన్ ఫీల్ అవ్వడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే అది నేచర్ వాళ్లకు డిసైడ్ చేసినది. అది ఎందుకు డిసైడ్ చేస్తుంది అంటే ఏమో అలా చేయడం వల్ల ఆ ఆత్మకు ఆ ఆత్మకు అలా చేయడం వల్ల ఆ ఆత్మకు దొరకాల్సింది ఏదో దొరకవచ్చు. అది నేచర్ ఇచ్చిన, అంటే మనుషులా కనిపిస్తూ ఉండవచ్చు. మనుషుల ద్వారానే నేచర్ చేస్తుంది. చూడ్డానికి మనుషులే కనిపించవచ్చు. సో కానీ నేచర్ డిసైడ్ చేస్తుంది. సో ఎవరి వల్ల ఎవరికి ఏమి జరగవలసి ఉందో మనం చెప్పలేం. ఏ టైంకి ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా చెప్పలేం. సో ఆపడానికి ట్రై చేయడం కానీ, కృత్రిమ మార్గాల ద్వారా దానిని వాళ్ళ నుంచి అది మళ్లించడానికి కానీ ఇట్లాంటివి చేయకూడదు. ఇది అయితే మాత్రము కంపల్సరీ కలిసి మళ్ళీ పనిచేయాలి. అది కూడా ఉంది. మళ్ళీ మళ్ళీ ఎవరికి వారు చేసుకోవడేవి కొన్ని ఉంటాయి. ఎవరికి వారు చేసుకునే స్పిరిచువల్ సేవలు కొన్ని ఉంటాయి. కానీ అందరూ కలిసి చేసేవి కొన్ని ఉంటాయి. అందరూ కలిసి చేసేవి ఏది ఎలా జరగాలో అలా జరగనివ్వాలన్నమాట. మన కేవలం నీకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, వాళ్ళు వింటే వినొచ్చు, లేకపోతే లేచు, మనకు అనవసరం. అది చెప్పడం వరకే. నీకు తెలిసింది ఇది ఇలాక కాదేమో అలా మనం చెప్పవలసిన రీతిలో చెప్పేయడమే. మనకు తెలిసింది మళ్ళీ మనకు చెప్పకపోతే మనకి ఇక్కడ ఈ విశుద్ధి చక్రం మనకు అన్బ్యాలెన్స్ అవుతుంది. మనకి చెప్పాలి అనే లోపల నుంచి సిగ్నల్ వచ్చింది అనుకో, చెప్పడమే. అమ్మా ఇది ఇలా కాదు, ఇలాగా అలాగా అని. అంతవరకే. పాటించడం పాటించకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఇంకా మనం వాళ్ళ నెత్తి మీద కూర్చుని పాటిస్తావా లేదా అనవలసిన అవసరం లేదు. అలా అనకూడదు. మన పూర్ణాత్మలో మనం చదువుకున్నాం, మన వర్క్షాప్ కూడా చేశాము. ఆయన ఏం చెప్పారు ఒక ఒక కథలోని, ఏముంది అక్కడ, ఏ ఆత్మనైనా సరే ఏ ఆత్మనైనా సరే మనము ఆ అంటే అది ఆత్మ సిద్ధంగా ఉండాలి మనం చెప్పింది చేయడానికి. అది సిద్ధంగా లేనప్పుడు మనం బలవంతం చేయకూడదు. ఎందుకంటే అలాగా వారి యొక్క ఓను పూర్ణాత్మ కూడా అలా చేయదట. మనం చదివాం అది. ఆఖరికి మనం మరొక వారి పూర్ణాత్మకు మనము చెప్పుకోవాలి. వారి పూర్ణాత్మకు మనం చెప్పుకోవాలి. ఐదర్ ఈ ఆత్మ వినకపోతే వారి పూర్ణాత్మ ద్వారా మనం చెప్పుకోవాలి. కానీ పూర్ణాత్మకు కూడా తన ఓన్ లిమిటేషన్స్ తనకున్నాయి. ఈ ఆత్మ సిద్ధంగా లేనప్పుడు అది ఎంత దాని యొక్క పూర్ణాత్మ అయినప్పటికీ కూడా ఇట్ కెనాట్ ఫోర్స్ దిస్ ఆత్మ. ఇది తన ఓన్ టైంలోనే తన ఎవిల్యూట్ అవ్వాలే తప్ప
తన ఓను పూర్ణాత్మ కూడా ఫోర్స్ చేయడానికి లేదు. అలాంటప్పుడు వేరే ఆత్మ ఏం చేస్తుంది? అలా చేయడానికి కృత్రిమ మార్గాలు ఉపయోగిస్తే లేదా బలప్రయోగము చేస్తే అది బ్యాక్ ఫైర్ అవుతుంది ఈ ఆత్మకే. కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు తెలిసినది చెప్పడం వరకు, వాళ్ళు చెయ్యడం చెయ్యకపోవడం అనేది అది ఆ ఆత్మ ఇష్టము. మళ్ళీ తెలిసింది నువ్వు చెప్పకపోతే మళ్ళీ నీకు ప్రాబ్లం. కాబట్టి చెప్పేయి, చేయకపోతే వదిలేయి, మనం ఏం చేయలేం అక్కడ. సో అంటే ఇలా ఒకసారి ఇలా చెప్పి వదిలేయాల్సింది ఏం లేదు, మనం చెప్పవచ్చు ఒకటి రెండు సార్లు. ఇక వినకపోతే మాత్రం ఫోర్స్ చేయకూడదు, అట్లా అన్నమాట. అదే విధంగా స్పిరిచువల్ సేవలో ఉన్నవారికి అది నేచర్ డిసైడ్ చేస్తుంది. ఉన్నవారికి ఎప్పుడూ కూడా ఆపకూడదు. అన్లెస్ ఏదో వాళ్ళ సర్వైవల్కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే, ఇదిగో ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అలా చేస్తే బాగుంటుందేమో అని మనం సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. అదనమాట. సో అది ఈ ఈ విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. లెట్స్ గో.